కూనేరు రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 40కి చేరింది. చనిపోయిన వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక వరుస రైలు ప్రమాదాలపై అనుమానం వ్యక్తం చేస్తోంది రైల్వే శాఖ. నక్సల్స్ తమ ప్రభావం చాటుకునేందుకే ఈ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తోంది ఎన్ఐఏ. పూర్తిస్థాయి విచారణ తర్వాత దీనిపై ఓ క్లారిటీ రావచ్చని అంటోంది. ఆంధ్రప్రదేశ్ కూనేరులో ఘోర రైలు ప్రమాదం 40 మందిని బలి తీసుకుంది. 100 మందికి పైగా గాయపడ్డారు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న హీరాకుండ్ రైలు కూనేరు దగ్గర ప్రమాదానికి గురైంది. ఇది ప్రమాదవశాత్తు జరిగినదేనా, కుట్ర కోణం ఏదైనా ఉందా అనే కోణంగా అధికారులు విచారిస్తున్నారు. అంతకు 25 నిమిషాల ముందే అదే ట్రాక్ పై గూడ్స్ రైలు సాఫీగా వెళ్లిందని చెబుతున్నారు. పట్టా కోసినట్టు కనిపిస్తుండటంతో విద్రోహ కోణం ఉందని అనుమానిస్తున్నారు. ఏడాది కాలంలో ఇది వరుసగా 3వ ప్రమాదం. అన్నింటికీ కారణం పట్టాలు విరిగిపోవడమే. ఇన్ని రోజులు బాంబులతో భయపెట్టిన మావోలు ఇప్పుడు ఈ తరహా దాడులు ఎంచుకున్నట్లు అనుమానిస్తోంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. గణతంత్ర దినోత్సవం దగ్గర పడుతున్నందున నక్సల్స్ తమ ఉనికిని చాటుకునేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చు అంటున్నారు అధికారులు. Take all such incidents very seriously, and it's a challenge for us whenever some accident takes place. After every accident, there's a thorough inquiry, and whatever is recommended in the inquiries, whatever conclusions are drawn, we take corrective measures and try to improve things for future. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది రైల్వే శాఖ. ఈ పరిహారాన్ని వెంటనే అందించాలని అధికారులకు సూచించారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఆయన మృతుల కుటుంబీకులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కుట్ర కోణం ఉన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు బాధితులకు పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు అధికారులు. करने के लिए और उनके लिए जो भी उनको मदद देने की जरूरत है, उसके लिए पूरा रेल प्रशासन, राज्य सरकार, दोनों राज्य सरकारें पूरी तरह से काम में इसके पीछे क्या कारण है उसकी जांच कर रहे हैं. और जांच की हमने जिस तरह से पहले हादसे में भी देखा है, जो भी वजह हो सकती है वो वजह पूरी तरह से जांच की जाएगी और जो भी उसमें जिम्मेदार होगा उसके खिलाफ हम सख्त कार्रवाई भी करेंगे. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. మృతుల వివరాలను రైల్వే శాఖ నుంచి తెప్పించారు. Already started the inquest by the railway authorities, followed by which PM will be taken up. We are sure identification will also be done. रात भर हम लोग स्पॉट में ही थे. मैं, मेरे एसपी साहब, फिर DRM रेलवेज एंड देन DIG CRPF, DIG विशाखापट्टनम, all senior authorities were there on the spot. విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదం విచారకరమన్నారు కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ. మృతులకు గాయాల పాలైన వారికి అండగా ఉంటామన్నారు. There is every need to strengthen the railway tracks across the country. The railway safety has to be foremost in the agenda of the railway department, and I'm sure Suresh Prabhu, they are doing it all seriousness. I'm told even the NDRF teams also. ఈ సంఘటన చాలా దురదృష్టకరమైంది. దీని మీద ఒక థరో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దుర్ఘటన వెనుక ఎవరున్నారు, ఎందుకైంది అనే విషయాన్ని పూర్తిగా విచారణ జరిపించి బాధ్యులైన వారి మీద కఠినమైనటువంటి శిక్ష తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ప్రతి బాధితుడిని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాయగఢ హాస్పిటల్లో బాధితులకు ఉన్నత స్థాయిలో చికిత్స అందిస్తున్నామన్నారు. Will extend all support as far as this accident is concerned. My deepest condolences to the families of those who died in the accident. I have instructed the Chief Secretary, the DGP and the Health Secretary to leave at once, to fly at once to Raigada. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల తొలగింపునకు సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బాధితులందరినీ ఆసుపత్రిలోకి తరలిస్తున్నాయి బృందాలు. An extremely tragic derailment of the Hirakud Express of 8 coaches and engine took place. The NDRF team responded immediately, reached the spot and began rescue operations. 2 more teams have reached the spot. So totally we'll have 5 teams conducting rescue operations.
విజయనగరంలో రైలు ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేసింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. సంబల్పూర్, నాందేడ్, నాగావళి ఎక్స్ప్రెస్, మధురై, నిజాముద్దీన్ తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు అధికారులు. కాచిగూడ, మధురై వీక్లీ ఎక్స్ప్రెస్, విజయవాడ, రాయగఢ్ ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మరో 4 రైళ్లను రూట్ మార్చారు.